చిన్న అమ్మాయి క్వెషన్ అడిగినా కూడా ఆన్సర్ చెప్పలేని పరిస్థితులు ఎదురు చూసారా ఎప్పుడైనా జరిగింది? అంటే ఈ క్వెషన్ అడిగారు నిజంగానే ఆగిపోయాను ఒక సందర్భంలో, అరే దీనికి మనం ఆన్సర్ చేయలేకపోతున్నాం, ఇలాంటి ఒక క్వెషన్ అడిగారు అనే ఒక సందర్భం ఎప్పుడైనా ప్రతి ఒక్క స్పీకర్కి ఉంటుంది ఏదో ఒకటి. అలాంటి ఒక సందర్భం కొన్ని సందర్భాల్లో ఉన్నాయి. సార్ ఒకడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ దగ్గర గుడివాడ ఒక ప్లేస్ ఉంది. దాంట్లో మొత్తం నేను సెషన్ అంతా చెప్పి తల్లిదండ్రులు గొప్పతనం అన్నీ చెప్పిన తర్వాత 6th క్లాస్ పిల్లలు లేచి, సరే మీరు ఇన్ని చెప్పారు అమ్మ నన్ను చూసుకోమని, నన్ను చిన్నప్పుడే హాస్టల్లో వదిలేసారు, ఏం చేయమంటారు అని అడిగారు. చిన్నప్పుడే నన్ను హాస్టల్లో వదిలేశారు, మీరేమో పెద్దోళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్లో వదలొద్దు అంటున్నారు, నన్నేమో ఇక్కడ చిన్నప్పుడే హాస్టల్లో వదిలేశారు, నాకు అమ్మ నా ప్రేమ పెద్దగా తెలియదు, ఇప్పుడు నేను పెద్ద అయ్యాక నాకు ఇవ్వని ప్రేమని వాళ్ళకి నేను ఎందుకు ఇవ్వాలి, నేను వెళ్ళి పడేస్తాను, నాకు అది క్లారిటీ ఉంది సార్ అన్నాడు. ఆగిపోవాల్సి వచ్చింది. అయిపోయింది. నిజంగా ఇలాంటి ఒక మూమెంట్ చాలా మందికి తెలియదు, బట్ మీ సెషన్స్ లో బట్ మాకు అవన్నీ రెగ్యులర్గా అలవాట్లే కాబట్టి ఇలాంటి సెషన్ అడిగినప్పుడు వాడు చాలా పెయిన్తో అడిగాడు. ఇప్పుడు నేను వాడిని అపోజ్ చేయకూడదు, కానీ వాడిని అక్కడ ఎలా ఇవ్వాలో అంతవరకు ఆన్సర్ ఇచ్చి దాన్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ ఆ బాధని బయటికి తీసి తర్వాత నా ఇన్పుట్ పెట్టాలి. ఇప్పుడు నేనేదో అక్కడ గెలవాలి, స్పీకర్గా నేను గెలవాలని ఎప్పుడు చేయకూడదు. ఫస్ట్ వాడు ఎంత బాధతో చెప్పాడో ఫస్ట్ నేను అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా నేను రెస్పాండ్ అవ్వాలి. చాలా మంది ఏం చేస్తారు, క్వశ్చన్ అడగగానే ఇప్పుడు నేను దాన్ని తప్పించుకున్న దానికి ఆన్సర్, నేను ఎవరన్నా నన్ను ఏదైనా టిపికల్ క్వశ్చన్ అడిగితే ఫస్ట్ ఐ అప్రిషియేట్, నాకు తెలిసిందైతే దానికి రెస్పాన్స్ ఇస్తాను, తెలియంది అయితే థ్యాంక్ యూ సో మచ్, ఫస్ట్ అయితే నాకు దీని మీద పెద్దగా అవేర్నెస్ నేను తిరిగి వస్తానని చెప్పి ఫస్ట్ చెప్తాను. మూడోది, ఒకవేళ ఏదైనా టిపికల్ క్వశ్చన్ అక్కడ నేను ఆన్సర్ చేయాల్సి వస్తే ఫస్ట్ దాన్ని జనరలైజ్ ఆన్సర్ చేసి దాని తర్వాత ఆ పర్సన్ బయట తీసుకొచ్చి పర్సనల్గా మాట్లాడి దాని నుంచి బయట తీసుకొస్తాను. డెఫినెట్గా అది మ్యాండేట్.